రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తాం, అందరి సహకారం తీసుకుంటాం అని తరచూ ప్రకటిస్తూ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన మార్కు పాలన సాగిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు వేరు, రాజ్యపాలన వేరు అని నిరూపిస్తున్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలోని లేని విధంగా స్నేహపూర్వక పరిపాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణలో మోడీ పర్యటన సందర్భంగా ఆయనను సాదరంగా ఆహ్వానించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజకీయం వేరు, రాజ్యపాలన వేరు. ఇగోలు, స్వార్థాలు పక్కన పెడితేనే అభివృద్ధి. ఫ్రెండ్లీ పాలిటిక్స్ తో దూసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో ఎన్నడూ లేని దృశ్యం ఆదిలాబాద్లో ఆవిష్కృతం. దేశానికి పెద్దన్న ప్రధాని, రాష్ట్రాభివృద్ధికి మోడీ సహకారం ఉండాలన్న సీఎం. ఆదిలాబాద్లో ప్రధాని మోడీతో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ దేశానికి పెద్దన్న ప్రధానమంత్రి అని కొనియాడారు. తమ వైపు నుంచి కేంద్రంతో ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. नरेंद्र मोदी जी, हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently, I have seen the government of India has announced for this encouragement and subsidies, incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. ఆదివాసీ గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ సస్యశ్యామలం కావాలంటే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. కేంద్రం ముందుకొస్తే భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పరస్పర సహకారంతో ఆదిలాబాద్ ప్రజలకు సాగునీటి కష్టాలు తీరతాయని అన్నారు. ऐसे कुछ डेवलपमेंट में आपके मदद हम मांग रहे हैं. आपके आशीर्वाद हमेशा हमारे सरकार के ऊपर, तेलंगाना जनता के ऊपर रहना. आप प्रधानमंत्री होदा पे अभी पहली बार जब हमारा सरकार बनने के बाद आप आए, आपको रिसीव करने में और तेलंगाना तरक्की में आपके मदद लेने के लिए हम लोग सब इधर हाजिर है. आगे भी केंद्र सरकार से हम कोई रणनीति या नहीं तो हम कि केंद्र और प्रदेश सरकार दोनों के आपस में एक ह्यूमन रिलेशन, एक ट्रांजैक्शनल रिलेशन, ये सब सारे रहे तो हम आगे तरक्की कर सकते हैं. आपके तरफ से जो अभी तक जो मदद मिला है, आगे भी यही मदद रहना बोल के हमारा गुजारिश है. గత 10 ఏళ్లలో ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజాపాలన అంటే రాజకీయాలు చేయడం కాదు, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయడానికైనా సిద్ధమని సీఎం నిరూపిస్తున్నారు. గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఏనాడు ప్రధానికి గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాల్ని పక్కన పెట్టారు. కేంద్రం పెద్దలతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారు. రావాల్సిన నిధులు రాబడుతున్నారు.